ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇగో ఈ దుర్మార్గుడు చూడు గతంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలలేదు. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేయించిన గత సర్కార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసిన వారిని గ్రిప్లో పెట్టుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ వ్యూహం పడినట్టుగా తెలిసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబ సభ్యులు స్నేహితులను కూడా వదలకుండా ట్యాపింగ్ కు పాల్పడినట్లు బయటపడింది. ఇందులో కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. గత ఎన్నికల సమయంలో మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు ఆయన స్నేహితులు బిజినెస్ పార్ట్నర్ ఫోన్ నంబర్ను కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సందీప్ రావుతో పాటు మరికొందరు స్టేట్మెంట్ను సిట్ అధికారులు గురువారం రికార్డు చేశారు. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు 415 ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు సహా మండల స్థాయి లీడర్ల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసింది. ఫోర్నిక్స్ ల్యాబ్ రిపోర్టు మేరకు ట్యాపింగ్ జరిగిన ఫోన్ నెంబర్లకు సిట్ అధికారులు కాల్ చేసి వారిని పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నారు. ట్యాపింగ్ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ కు సిట్ అధికారులు ఫోన్ చేయగా నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు సార్, ఎప్పటి నుంచి ట్యాప్ చేశారు, ఎవరు చేశారంటూ ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలిసింది. జడ్జిల ప్రొఫైల్ క్రియేట్ ఓ హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ఫోన్ నెంబర్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయడానికి గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ S40 నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, నిందితుల ఫోన్, FSL రిపోర్టు ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో FSL రిపోర్టు ఆధారంగా మరో 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ కూడా ప్రణీత్ రావు టీం క్రియేట్ చేసినట్లు సిట్ గుర్తించింది. వీరిలో ఓ మహిళా జడ్జికి సంబంధించిన ప్రొఫైల్ కూడా తయారు చేయడానికి గత కారణాలను సేకరిస్తున్నారు. ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా లేక వారి ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి జడ్జిల డేటా సేకరణ. ఈ కేసులో 3వ నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి పొలిటికల్ వింగ్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించాడు. సమాచార సేకరణలో భాగంగా పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రముఖులు సహా వారికి సంబంధించిన పూర్తి వివరాలతో డేటా రూపొందించాడు. ఈ క్రమంలో పబ్లిక్ డొమైన్ లో ఉన్న హైకోర్టు జడ్జిల వివరాలను ఆన్లైన్ లో సేకరించినట్టు అనుమానిస్తున్నారు. హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ ని క్రియేట్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను కూడా టార్గెట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగులోకి చూసింది. సాధారణంగా ఎస్ఐబి విధుల్లో భాగంగా హై ప్రొఫైల్ విఐపీలు, రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు, పౌర హక్కుల సంఘాల నేతలకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రొఫైల్ తయారు చేస్తుంటారు. కానీ జడ్జిల వ్యక్తిగత సమాచారం సేకరించడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు. చెంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావు రిలీజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు శుక్రవారం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అలాగే ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్న భుజంగరావుకు రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. అలాగే శ్రవణ్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల నాంపల్లి కోర్టులో ప్రోక్లమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 6న విచారణ జరగనుంది. ప్రోక్లమేషన్ జారీ అయితే పాస్పోర్ట్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పాత కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఈ నేపథ్యంలో కుట్రపూరిత ఫిర్యాదును కొట్టేయాలని చెప్పేసి నేను సొక్కం పని చేసిన, నేను నా అంత మంచోడు లేడని రాధాకిషన్ రావు పిటిషన్ కొట్టేయాలి మీరు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. జడ్జిల ఫోన్లను, ఒక మహిళా జడ్జి ఫోన్లను, అంతెందుకు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఫోన్లని, హీరోయిన్ల ఫోన్లని, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లని ఎంత దుర్మార్గులు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ దొంగ పోయి దాచుకున్నటువంటి వాడు ఉన్నాడు ప్రభాకర్ రావు అంటూ, ఆ తీసుకొచ్చి ఇక్కడ బహిరంగంగా నడి రోడ్డు మీద 100 సార్లు ఊరేయాలి. వీళ్ళు 100 సార్లు ఊరేసినది తప్పలేదు. వీళ్ళు అంటే భార్య భర్తలు పిల్ల మొగలు మాట్లాడుకున్నటువంటి మాటలు సైతం కూడా ఇట్లా చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటాం. బ్రోకర్లా వీళ్ళంతా ఏమన్నా వీళ్ళని ఇంకా ఒక జడ్జిల ఫోన్లు, మహిళా జడ్జిల ఫోన్లను, ప్రజాప్రతినిధుల ఫోన్లను, లాస్ట్కు వాళ్ళ సంబంధించినటువంటి ఆడవాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు కూడా వినరట. ఎంత దరిద్రులు అంటే చూడండి. ఇక వీళ్ళు ఏం చేసినా తప్పలేదు వీళ్ళను, బీఆర్ఎస్ వాళ్ళని. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అంటే అందరు కాదు, అలా కొంతమంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడబ్బా, షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్, నా అల్లుడేమో నా మామే ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి లాగానే ఉన్నట్టు అల్లుడు. సో వీళ్ళు ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు
వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరెవరితో బిజినెస్ సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ వ్యవహారాలన్నిటిపైన ఫోన్లో వినడం, అది కేసీఆర్కి చెప్పడం, ఈ వ్యవహారం అంతా నడిచింది. ఇక్కడ చూస్తే విస్తుపోయేటువంటి నిజాలు. జడ్జిల ప్రొఫైల్ క్రియేట్ చేసిందట, జడ్జిల ఫోన్లు. ఇక మరి జడ్జిల ఫోన్లే ట్యాపింగ్ చేసిన తర్వాత జడ్జిల ఫోన్లు, జడ్జిలు ఏమేమి మాట్లాడుకుంటారు అన్నటువంటి కూడా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే వీళ్ళు దొంగ చాటుకు విన్నటువంటి తర్వాత కూడా మరి ఇక మరి వాళ్ళకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తుందో ఆ జడ్జిలని అడగాలి. జడ్జిల ఫోన్లని ట్యాప్ చేసింది కాబట్టి జడ్జిలే నిర్ణయాన్ని చెప్తారు, జడ్జిలే అల్టిమేట్గా వాళ్ళే ఫైనల్గా ఉంటుంది కాబట్టి కోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి ఇది వాళ్ళే తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం. సో రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటిది? ఒక జడ్జిల ఫోన్లని ఐఏఎస్లు, ఐపీఎస్లు, సినిమా స్టార్సు, ఇట్లా పేరున్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లనే ఆ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక సామాన్యుల ఫోన్కు రక్షణ ఎక్కడ, సామాన్యులకు రక్షణ ఎక్కడ? వీళ్ళందరికీ వీళ్ళని బహిరంగంగా అక్కడ ఏది ఆబిడ్ చౌరస్తాలో నిలబెట్టి వీళ్ళు బహిరంగ ఉరిది ఆగడం. అయితే ఎంత దుర్మార్గమైనటువంటి ఈ వ్యవహారం ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం మరి వీళ్ళకు మళ్ళీ బెయిల్, అందరికీ బెయిల్ వచ్చినాయి, అయిపోయినాయి కథం. ఇక ఉన్నది ఎవరు అంటే ఒక ప్రభాకర్ రావు ఉన్నాడు, వాడు అక్కడ అమెరికాలో తలదాచుకున్నాడు, అయిపోయింది. వస్తాడు రాఅనేది తర్వాత విషయం కాదు. సో మరి వాళ్ళందరూ కూడా బెయిల్ మంజూరు అయిపోయినాయి, ఎవరికైనా శిక్షలు పడ్డాయి, 3-4 నెలలు ఉన్నారు, సపరేట్గా మళ్ళీ బయటకు వచ్చిండు ఇంత చేసినప్పటికి కూడా. అది ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇవి